పంట కొనుగోలు చేసే విషయంలో కేంద్ర ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుంపించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అన్ని పంటలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రం వివక్ష చూపడం సమంజసం కాదన్నారు. మోదీ ప్రభుత్వం తన బాధ్యతలు వదిలివేసి రాష్ట్రాలపై భారం మోపడం సరికాదని విమర్శించారు. ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేసిందని తుమ్మల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వేర్ హౌస్ గోడౌన్స్ కొత్తవి నిర్మించాలని డిమాండ్ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. సంబంధించి తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎంఎస్పీకి కొనుగోలు చేయటం మూలాన ఇప్పటికీ 4,800 కోట్లు డిఫిసిట్లో ఉంది మార్కెట్. ఈ 2 సంవత్సరాలు కొనుగోలు చేసినటువంటి వాటి మీద కూడా 1,200 కోట్లు ఉంది. అంటే సుమారు 6,000 కోట్లు ఈ సంస్థ అప్పుల్లో ఉన్నట్టు. కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవటం మూలాన తెలంగాణ మార్కెట్ కష్టాల్లోకి వెళ్తుంది. కాబట్టి మా డిమాండ్ గత 2.5 సంవత్సరాలుగా ఈ పంటలు మీరు ఏదైతే ఎంఎస్పి ప్రకటించారో ఆ ఎంఎస్పికి మా రాష్ట్రంలో ఉత్పత్తి చేసినటువంటి మొత్తాన్ని మీరు కొనుగోలు చేయాలి, మీది బాధ్యత అని చెప్పి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించినప్పటికీ, డిమాండ్ చేసినప్పటికీ ఫలితం శూన్యం. ఈ 2.5 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కామర్స్ మినిస్టర్ని, నేను అగ్రికల్చర్ మినిస్టర్ని పదే ఈ యొక్క